గురుగారు, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేనుడిని విఘ్న నివారకుడిగా ఆరాధిస్తారు కదా, ఇంతకీ విశ్వక్సేనుడు ఎవరు? వందే విశ్వక్సేన సేనాన్యం దేవం సూత్రమతి సఖం యద్వేత్ర శిఖం స్పందే జగత్ సర్వం వ్యవస్థితం. ఆ విశ్వక్సేనుడి చేతిలో ఉన్న బెత్తము యొక్క స్పందనే సకల చరాచర సృష్టిని వ్యవస్థితంగా ఉంచుతుంది అని వైష్ణవ ఆగమం తెలియజేస్తూ ఉంది. ఎవరు ఈ విశ్వక్సేనుడు అంటే, దేవదానవుల యుద్ధం జరుగుతూ ఉంది. దేవతలంతా పరాజితులవుతూ ఉన్నారు. ఎప్పుడు దేవతలకు కష్టం వచ్చినా శ్రీమన్నారాయణుడిని ఆశ్రయిస్తారు. శ్రీమన్నారాయణుడి దగ్గరికి వచ్చి దేవతలంతా తమ కష్టం చెప్పుకోగానే ఆయన దేవతలకు సహకరించటం కోసం సన్నద్ధమవుతూ ఉన్నాడు. ఇది గమనించిన చండుడనే ఆయన ద్వారపాలకుడు, స్వామి, ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించండి, వారిని అందరినీ జయించి దేవతలకు ఆనందం కలిగిస్తాను అని స్వామికి తన విన్నపాన్ని తెలియజేశాడు. తన పరాక్రమంతో, పౌరుషంతో దేవతలందరినీ జయించిన తరువాత స్వామి సంతుష్టుడై ఆయనకు తన సైన్యాధిపత్యాన్ని అందించాడు. అంతేకాకుండా దేవతలందరినీ మొట్టమొదట ఈయనను మీరు పూజిస్తే మీ విఘ్నాలన్నీ అంతమవుతాయి, మీ కోరిక నెరవేరుతుంది అని తనకు సమర్పించే ప్రసాదంలో 4వ వంతు ఆ విశ్వక్సేనుడికి అందజేయమని నిబంధన పెట్టాడు. ఇలా విశ్వక్సేన పూజ తరువాతనే వైష్ణవాగమనంలో ఏ ప్రయత్నమైనా చేస్తారు, ఏ పూజ అయినా చేస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా మొదట విశ్వక్సేనుడు మాడవీధులలో సంచరించిన తరువాత అంతా సక్రమంగా ఉందని నిశ్చయించుకొని స్వామిని ఊరేగింపు యాత్రకు తీసుకువస్తారు. తిరుమల దేవాలయంలో కూడా స్వామి మందిరం పక్కన దక్షిణాభిముఖుడై విశ్వక్సేనుడు మనకు దర్శనమిస్తాడు. అలా ప్రథమంగా ఆ విశ్వక్సేనుడిని పూజించిన తరువాతనే ఏ కార్యక్రమం అయినా మనం ప్రారంభించగలిగితే విఘ్నాలన్నీ అంతమై విజయం నీ సొంతమవుతుంది.